హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అయితే ఇంకొక 2-3 నెలల్లో జరగబోతుంది. సో ఎగ్జాక్ట్గా డేట్ అఫీషియల్గా రాకపోయినా మార్చి 20 నుంచి 23 మధ్యలో స్టార్ట్ అయ్యి మే వరకు కొనసాగే ఛాన్స్ ఉన్నట్టయితే అన్అఫిషియల్గా తెలుస్తుంది. 2 నెలల వరకు జరగబోతుంది. సో మీ ఫేవరెట్ టీమ్ ఏది కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి ఐపీఎల్ కోసం చూసేవారంతా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ సంబంధించిన అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన కొత్తగా ఉన్నటువంటి ప్లేయర్ ప్యాట్ కమిన్స్. సో ఇతడైతే వీర విహారం చేస్తున్నాడు టెస్ట్ క్రికెట్లో అండ్ టీ20లో కూడా ఇతడు బాగానే ఆడాడు. ముఖ్యంగా ఇతను బౌలింగ్తో చెలరేగుతున్నాడు అని చెప్పొచ్చు. సో ఒక మంచి బ్యాట్స్మెన్, బిగ్ హిటర్ అయిన ప్యాట్ కమిన్స్ ఈ బౌలింగ్ ప్రజెంట్ ఇతను పాకిస్తాన్తో జరుగుతున్న సిరీస్లో అయితే వీర విహారం చేస్తున్నాడు బౌలింగ్తోని. సో ఇదే ఇంకొక 2 నెలల్లో ఉన్నటువంటి ఐపీఎల్లో కంటిన్యూ అయితే మాత్రం ఈ ఎస్ఆర్హెచ్కు చాలా బిగ్ అడ్వాంటేజ్, ఒక మంచి ఆల్రౌండర్ దొరికాడని చెప్పుకోవచ్చు. సో అందుకే అతనికి అంతా పెట్టి కొన్నారు. సో ప్రతి మ్యాచ్లో మళ్ళీ ఇతను కెప్టెన్ కూడా కాబట్టి మ్యాచ్లు ఎలా ఆడాలి అనేది కూడా బాగా తెలిసి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకో కెప్టెన్ అయిన ఎడెన్ మార్కరమ్ ఇండియాతో జరిగిన సిరీస్లో ఓపెనర్గా రావడం అయితే జరిగింది. అండ్ ఇది లో స్కోరింగ్ మ్యాచ్ అండ్ 150, 170 స్కోర్ ఉన్న దగ్గర ఎడెన్ మార్కరమ్ ఒక్కడే 106 ఒక సెంచరీ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఎడెన్ మార్కరమ్ కూడా ఫామ్లోకి వస్తే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలుగుతా, అది ఓపెనర్గా అయినా కూడా అని చెప్పాడు మొత్తానికైతే. సో ఇప్పుడు ఎడెన్ మార్కరమ్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్స్గా వచ్చిన ఫెంటాస్టిక్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్గా ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీరైతే కామెంట్ చేయండి. ప్రజెంట్గా వీళ్ళ ఫామ్ అయితే సూపర్గా ఉంది.